శివభక్తులకు నా నమస్సులు. ఈరోజు మనం తెలుసుకోబోయేది శివుడు మీ ఇంటికి వచ్చాడని 7 సంకేతాలు. ఓం నమః శివాయ. ఎప్పుడైనా మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక ప్రశాంతత వచ్చిందా? కారణం లేకుండానే ఓం నమః శివాయ అని జపించాలని అనిపించిందా? శివాలయానికి వెళ్ళాలనే కోరిక పెరిగిందా? అలాంటి అనుభవాలు మీకు కూడా వచ్చి ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మనం శివమహిమను గురించి భక్తి సంప్రదాయంలో చెప్పబడే కొన్ని సంకేతాలను తెలుసుకోబోతున్నాం. ఇవి భక్తులు తమ అనుభవాల ఆధారంగా చెప్పే భావనలు. ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అనుభవం కావలసిన అవసరం లేదు. అయితే నిజమైన శివభక్తి మనలో వినయం, దయ, ధర్మం, భక్తి పెంచుతుంది. ఇప్పుడు మొదటి సంకేతాన్ని తెలుసుకుందాం. సంకేతం 1. కారణం లేకుండానే ఓం నమః శివాయ జపించాలని అనిపించడం. చాలామంది భక్తులు ఒక విషయం చెబుతారు. ఒక రోజు నుంచి ఎలాంటి బలవంతం లేకుండానే మనసులో ఓం నమః శివాయ అనే మంత్రం తిరుగుతూనే ఉంటుంది. పని చేస్తున్నా, నడుస్తున్నా, నిద్రకు ముందు అయినా అదే జపం గుర్తుకు వస్తుంది. భక్తి సాంప్రదాయం ప్రకారం మనసు దైవం వైపు సహజంగా వెళ్ళడం ఆధ్యాత్మిక మార్గంలో ఒక మంచి మార్పుగా భావిస్తాం. ఇది భక్తి పెరుగుతోందనే సూచనగా చాలామంది చూస్తాం. కాబట్టి అయితే కేవలం మంత్రం జపించడం మాత్రమే కాదు, ఈ జపం వల్ల మనలో కోపం తగ్గాలి, అహంకారం తగ్గాలి, ఇతరుల పట్ల ప్రేమ పెరగాలి. అదే నిజమైన శివభక్తి. సంకేతం 2లో శివాలయానికి వెళ్ళాలనే కోరిక పెరగడం. ముందు నెలల తరబడి దేవాలయానికి వెళ్ళకపోయినా ఒక్కసారిగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలని అనిపించడం. శివలింగం ముందు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలనే భావన రావడం. ఇవి కూడా చాలామంది భక్తులు చెప్పే అనుభవం. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసు తేలికగా అనిపిస్తే అది భక్తి వల్ల కలిగే అంతరంగ ప్రశాంతత. మరియు అక్కడ మనం చేసే ప్రార్థన కంటే మనసులో కలిగే వినయం. మీరు కూడా ఎప్పుడైనా శివాలయంలోకి వెళ్ళగానే చెప్పలేని ప్రశాంతత కలిగిందా? అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. సంకేతం 3. కష్టాల మధ్య కూడా మనసుకు ధైర్యం కలగడం. జీవితంలో సమస్యలు రావడం సహజం. శివభక్తుడికి కూడా కష్టాలు వస్తాయి, కానీ ఒక తేడా ఉంటుంది. ముందు చిన్న సమస్యకే భయపడే మనసు ఇప్పుడు శివయ్య ఉన్నాడు, అన్ని మంచిగానే జరుగుతాయి అని ధైర్యంగా ఉండడం ప్రారంభమవుతుంది. భక్తి మనలో ఈ మార్పును తీసుకురాగలదు. పరిస్థితులు వెంటనే మారకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. అందుకే పెద్దలు అంటారు, శివుడు ముందుగా మన పరిస్థితులను కాకుండా మన మనసును బలంగా చేస్తాడు. మరి సంకేతం 4లో మంచి పనులు చేయాలనే కోరిక పెరగడం. ముందు మన గురించి మాత్రమే ఆలోచించిన మనసు ఇప్పుడు ఇతరులకు సహాయం చేయాలని కోరిక వస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలనిపిస్తుంది. బాధలో ఉన్న వారిని ఓదార్చడం జరుగుతుంది. తల్లిదండ్రులను
గౌరవించడం, జంతువులపై దయ చూపించడం, ఇవి కేవలం మంచి పనులు మాత్రమే కాదు, శివభక్తి మనలో పెరుగుతోందనే అందమైన లక్షణాలు కూడా. పరమశివుడికి దయ ఎంతో ప్రీతికరమైన గుణం. మనలో కరుణ పెరిగితే భక్తి కూడా లోతుగా పెరుగుతుంది. సంకేతం 5లో శివుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరగడం. ఒకప్పుడు సినిమాలు, వినోదం మాత్రమే చూసే మనసు ఇప్పుడు శివపురాణం వినాలని, శివుని కథలు తెలుసుకోవాలని, ఓం నమః శివాయ మహిమ ఏమిటి అని చదవాలని అనిపించడం ప్రారంభమవుతుంది. ఇది జ్ఞానం వైపు అడుగు వేయడమే కాదు, భక్తి అంటే కేవలం పూజ కాదు, భగవంతుని గురించి తెలుసుకోవడం, ఆయన బోధించిన విలువలను జీవితంలో పాటించడము. అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కూడా శివతత్వం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందని చెప్పడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఇప్పటి వరకు మనం 5 సంకేతాలను, అదేవిధంగా ఈ 6వ సంకేతము ఏమిటి అంటే, మనము మన అహంకారం తగ్గి వినయం పెరగడం. పరమశివునికి అత్యంత ఇష్టమైన గుణం ఏమిటంటే వినయం. శివుడు కూడా ధ్యానంలో ఉంటాడు. ఎందుకు? అదేవిధంగా ఒకప్పుడు చిన్న విషయానికే కోపం వచ్చేది. ఎవరైనా మాట అన్నా బాధపడేవారు. నేనే గొప్ప అనే భావన ఉండే వారు కూడా భక్తి పెరిగే కొద్దీ మనలో ఒక మార్పు వస్తుంది. కోపం తగ్గుతుంది, క్షమించే గుణం పెరుగుతుంది, ఇతరులను గౌరవించడం ప్రారంభిస్తాం. ఇదే శివతత్వం మనలో పనిచేస్తోందని భక్తి సాంప్రదాయం చెబుతుంది. శివుడు భస్మం ధరించడం వెనుక కూడా ఒక గొప్ప సందేశం. ఈ శరీరం, ఈ అహంకారం అన్నీ ఒకరోజు భస్మమైపోతాయి. కాబట్టి గర్వం కాదు, వినయమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మీ జీవితంలో కూడా కోపం తగ్గి ప్రశాంతత పెరిగి ఉంటే దాన్ని ఒక మంచి ఆధ్యాత్మిక మార్పుగా భావించవచ్చు. ఇక చివరి సంకేతం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శివునిపై అచంచల విశ్వాసం కలగడం. ఇది అత్యంత గొప్ప సంకేతం. కష్టం వచ్చినా, నష్టం జరిగినా, ఆరోగ్య సమస్య వచ్చినా శివయ్య నన్ను వదిలిపెట్టడు. ఆయనకు నా జీవితంపై ఒక మంచి సంకల్పం ఉంది అనే విశ్వాసం మనలో స్థిరపడుతుంది. ఈ విశ్వాసమే భక్తికి మూలం. శివ మహిమను అనుభవించిన భక్తుల జీవితాల్లో ఒక విషయం కనిపిస్తుంది. వారు సమస్యలు లేనివారు కాదు, కానీ సమస్యల కంటే శివునిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆ నమ్మకమే వారికి ధైర్యాన్ని, శాంతిని, ముందుకు నడిచే శక్తినిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రియమైన భక్తులారా, ఈ 7 సంకేతాలు కనిపించాయని మాత్రమే శివుడు మా ఇంటికి వచ్చాడు. శివుడు మనలో ఉన్నాడు. ఇవి శివభక్తి సంప్రదాయంలో చెప్పబడే ఆధ్యాత్మిక అనుభవాలు.
నిజంగా శివుని అనుగ్రహం పొందాలి అంటే ప్రతిరోజు భక్తితో ఓం నమ శివాయ అని జపించండి, ధర్మాన్ని పాటించండి, తల్లిదండ్రులను గౌరవించండి, ఇతరులకు సహాయం చెయ్యండి. అలాంటి జీవితమే శివునికి ప్రీతికరమైనది. ప్రియమైన శివభక్తులారా, ఈరోజు మనం 7 సంకేతాల గురించి తెలుసుకున్నాం. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. పరమశివుడు బంగారం, సంపద, ఆడంబరాలు చూసి సంతోషించడు. ఆయనకు ఇష్టమైనది నిజమైన భక్తి, పవిత్రమైన మనసు, దయ, వినయం, ధర్మం. మీరు ప్రతిరోజు భక్తితో ఓం నమ శివాయ అని జపిస్తూ ఎవరికి హాని చెయ్యకుండా మీ శక్తి మేరకు మంచి పనులు చేస్తూ జీవిస్తే అదే శివారాధనలో అత్యంత గొప్ప రూపం. ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, శివుడు మన జీవితంలో ప్రతి కోరికను వెంటనే నెరవేర్చకపోవచ్చు, కానీ మనకు అవసరమైన ధైర్యాన్ని, ఓర్పును, సరైన మార్గంలో నడిచే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని మర్చిపోకండి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని విశ్వాసంతో జపించండి. మనసులో భక్తి ఉంటే ప్రతి ఇల్లు ఒక చిన్న కైలాసంగా మారుతుంది, ప్రతి హృదయం శివాలయం అవుతుంది. చూడండి, నా యొక్క భక్తితో శివాలయం లాగా నేను ఒక మందిరం లాగా ఏర్పాటు చేసుకున్నాను. ఆ శివపార్వతులు నా శివాలయంలో ఉన్నారని ఒక భక్తితో, భావనతో ఉంటున్నాను. మీకోసం ఒక చిన్న ప్రార్థన కూడా. పరమశివ, ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తుని జీవితంలో శాంతి, ఆరోగ్యం, ధైర్యం, సద్బుద్ధి ప్రసాదించు. వారి కుటుంబాలను సుఖ సంతోషాలతో కాపాడు. నీ కృప ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ప్రార్థిస్తున్నా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు చెప్పిన 7 సంకేతాల్లో మీ జీవితంలో ఏదైనా అనుభవించారా? మీ అనుభవాన్ని కామెంట్లో రాయండి. మీ అనుభవం మరొక భక్తికి కూడా స్ఫూర్తినివ్వవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి శివ మహాపురాణం, శివతత్వం, భక్తి విశేషాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును నొక్కండి. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. స్వస్తి.